మెకానిక్ సరస్వతి పుత్రుడుగా మారాడు. శ్రమను నమ్ముకున్న అతను నేడు డబుల్ పీహెచ్డీ చేసిన వ్యక్తిగా ఖ్యాతిగాంచాడు. 2 విభిన్న అంశాలపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించిన అరుదైన వ్యక్తుల్లో వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ అంజయ్య దేశంలోకెల్లా 4వ వ్యక్తిగా రికార్డు పుటల్లోకెక్కారు. వరంగల్ విద్యామణి పూసగా వాసికెక్కిన ఈ శ్రామిక విద్యావంతుడిపై జీ న్యూస్ ప్రత్యేక కథనం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమించండి అని రాష్ట్రపతి కలాం చిన్నారులకు బోధిస్తుంటారు. ఆ మాటల వెనుక ఉన్న స్ఫూర్తి డాక్టర్ అంజయ్యను 29 ఏళ్ల క్రితమే ప్రేరేపించింది. ఉన్నత విద్యాభ్యాసం వైపు అడుగులు వేయించింది. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబీకుడు అంజయ్య. తండ్రి లేని ఆయన తల్లితో కలిసి కూలీ చేస్తూ 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ గా పాస్ అయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు అంజయ్య చదువును ముందుకు సాగనివ్వలేదు. దీంతో పొట్టచేత పట్టుకుని వరంగల్ కు చేరుకున్న ఆయన మెకానిక్ షెడ్ లో చేరారు. అక్కడ పనిచేస్తూనే జీవితంలో స్థిరపడ్డారు. అయితే ఓ మిత్రుడి ప్రోత్సాహంతో తిరిగి దూర విద్య ద్వారా చదువు ప్రారంభించిన అంజయ్య ఇంటర్మీడియట్ మొదలుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు డబుల్ పీహెచ్డీ సాధించారు. అన్నింటా ప్రథమ స్థానంలో నిలిచి తన ప్రతిభ చాటుకున్నారు. మొదట రాజనీతి శాస్త్రంలో, ఆ తర్వాత ఈ ఏడాది లైబ్రరీ సైన్స్ లో అంజయ్య పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అంజయ్య లైబ్రరీ సైన్స్ విభాగం ఇన్ఛార్జిగా దినసరి వేతనంపై పనిచేస్తున్నారు. ఓ పక్క ఉద్యోగం చేస్తున్నా తనకు జీవనోపాధిని కల్పించిన మెకానిక్ వృత్తిని మాత్రం అంజయ్య వీడలేదు. నా యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా సరే వాళ్ళ యొక్క తమ పని తాము చేసుకుంటూ విద్యను వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే సమాజంలో ఒక మంచి గౌరవం అనేది జరుగుతుంది. విద్య ద్వారానే ఒక మనిషికి ఒక వ్యక్తిత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి అంతటి ముఖ్యమైనటువంటి విద్యకు మనం తప్పనిసరిగా ప్రాముఖ్యత ఇస్తూ నువ్వు ఏ పని చేసినా సరే చదువు మాత్రం కొనసాగించినట్టయితే అది ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుందని నా యొక్క ఉద్దేశం. అంజయ్య జీవితంలో వచ్చిన మార్పు విద్య వల్లే సాధ్యమైంది. Recently I have awarded PhD from Usmania University, which is the A++ grade in Indian universities by NAC. ఉపాధి కరువై ఎందరో యువకులు తీవ్రవాదం బాట పడుతున్న పరిస్థితుల్లో అందున నక్సల్ ప్రభావిత వరంగల్ జిల్లాలో అంజయ్య మొక్కవోని దీక్షతో అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ప్రశంసనీయం. సిరికొండ భాస్కర్ రావు, జీటీవీ న్యూస్, వరంగల్.